బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ సంక్షేమ హాస్టల్స్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని సత్యవేడు నియోజకవర్గ ఎస్ఎఫ్ఐ ఇన్ఛార్జ్ తరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. విద్యా సంస్థల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ సత్యవేడు నియోజకవర్గంలో విజయవంతమైంది. పలు విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించగా మరికొన్ని విద్యా సంస్థలను సత్యవేడు నియోజకవర్గ ఎస్ఎఫ్ఐ ఇన్ఛార్జ్ తరుణ్ కుమార్ ఆధ్వర్యంలో మూయించివేశారు. ఈ సందర్భంగా తరుణ్ కుమార్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం విద్యా సంస్థలను నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలలో టీచర్ల పోస్టు భర్తీ చేయాలని, 3, 4, 5 తరగతులు విలీనం ప్రక్రియ నిలుపుదల చేయాలని కోరారు. జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం యథావిధిగా కొనసాగింపు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు నాగార్జున, కేశవ, ఆకాష్, శేఖర్, చందు, తులసి, వేణు, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కేజీ నుండి పీజీ విద్యా సంస్థల బంద్కి రాష్ట్ర ప్రభుత్వానికి విద్యా సంఘాలు బంద్ పిలుపు జరిగింది. అదేవిధంగా సత్యవేడు వరదాయపల్లి మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కూడా బంద్ ప్రకటించడం జరుగుతుంది. దీనికి సంపూర్ణ మద్దతుగా విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా మద్దతు తెలపాలని చెప్పి కోరుకుంటూ కేజీ నుండి పీజీ వరకు విద్యార్థులకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులకి మెనూ ప్రకారంగా భోజనం ఉచితంగా అందించాలి. విద్యార్థులకి పాఠ్య పుస్తకాలు కూడా ఉచితంగా అందించాలని చెప్పేసి కూడా మేము ఈ బంద్కి మేము పిలుపునివ్వడం జరుగుతుంది. రాష్ట్ర